అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 202 వీడ్కోలు. ఇక స్టోరీలోకి వెళ్తే విరాట్ దగ్గర నుండి అతి కష్టంగా మొబైల్ తీసుకొని కీర్తికి కాల్ చేసిన హాస్ని మొదట ఆమె తిట్ల వర్షంతో తడిచి తర్వాత ఆమెతో సోది మొదలుపెట్టింది. ఇంతలో ఆ పోషన్ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ అని విరాట్ గారికి ఎలా తెలిసింది? నువ్వేమైనా చెప్పావా అని సూటిగా ఆమెను ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి ఒక్క క్షణం షాక్ అయిన కీర్తి, ఎవరు చెప్పారు, నాకెలా తెలుస్తుంది అని తడబడుతూ బదిలిచ్చింది. ఒసే రాక్షసి, అబద్ధం చెప్పావంటే సూదిదారం తీసుకొని నోరు కుట్టేస్తాను. నాకు ఆవిడకు మాత్రమే తెలిసిన నిజాన్ని నేను నీకు మాత్రమే చెప్పాను. తప్పు చేసింది ఆమె కాబట్టి కొడుకుకి నిజం చెప్పే సాహసం చేయదు. నేను తెలుసుకోమని హింట్ ఇచ్చాను కానీ డైరెక్ట్గా చెప్పలేదు. ఇక మిగిలింది నువ్వే. నిజం చెప్పు, ఇది నీ పనే కదా అని కోపంగా అడిగింది హాస్ని. నేను కాదు, సరే సరే, నాకు అమ్మ పిలుస్తోంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేయబోయింది కీర్తి. ఆ మాటకి, ఇప్పుడు కనుక నువ్వు కాల్ కట్ చేస్తే అక్కడికి వచ్చి మరీ నీ కాళ్ళు విరగ్గొడతాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పి అప్పుడు నీకు నచ్చింది చేసుకో అని బెదిరించింది. ఇక చెప్పక తప్పదని అర్థమై విరాట్ తన ఇంటికి వచ్చినప్పుడు జరిగిన విషయం మొత్తం వివరంగా చెప్పి, అందుకే చెప్పక తప్పలేదు. ఆ క్షణంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయనకి నా మీద ఎప్పుడూ అనుమానం వచ్చింది. అందుకే నన్ను నిజం చెప్పమని బెదిరించారు. లేకపోతే చెప్పేదాన్ని కాదు. చేసిన మాట తప్పినందుకు ఐఎమ్ సారీ హాస్ని, కానీ దానివల్ల మీరిద్దరూ తిరిగి కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది కీర్తి. ఈయనకున్న తెలివితేటలకు నిజం తెలుసుకుంటారని తెలుసు, కానీ నిన్ను అనుమానిస్తారని అనుకోలేదు. సారీ మా, నా వల్ల నువ్వు సఫర్ అయ్యావు. ఆంటీ అంకుల్కి నా తరపున సారీ చెప్పు అని బాధగా అంది హాస్ని. నీకు నాకు మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు పాపా, మీరిద్దరూ కలిశారు, అందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంకేంటి సంగతులు, హనీమూన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అని అల్లరిగా అడిగింది కీర్తి. ఒసే, పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటే ఇదేనే. హాయిగా నా మాటకు నేను ఊర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటే నీ దయ వల్ల విరాట్ గారు వెతుక్కుంటూ వచ్చి నా ఫ్రీడమ్ని లాక్కున్నారు. మళ్ళీ రెస్ట్రిక్షన్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా మొబైల్ జస్ట్ 5 నిమిషాలని మాత్రమే ఇచ్చారు అని వాపోయింది హాస్ని. నీకు ఇలాగే జరగాలి, లేదంటే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి మమ్మల్ని బాధ పెట్టావు కదా. అయినా నువ్వు ఎంత అదృష్టవంతురాలివి కాకపోతే విరాట్ గారు లాంటి భర్త దొరుకుతారు. నీ జాడ తెలియక ఎంతగా అల్లాడిపోతున్నారో తెలుసా. నీకోసం వెతకని చోటు అంటూ బిజినెస్ మీద కూడా శ్రద్ధ పెట్టలేదు. నీకోసం అంతగా తప్పించే భర్త దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ సమయాన్ని వృధా చేయకు. హాయిగా మీకు దొరికిన ఏకాంతాన్ని వినియోగించుకో అని చెప్పి కాల్ కట్ చేసింది కీర్తి. ఆమె మాటల గురించి ఆలోచిస్తూ వెనక్కి తిరిగిన హాస్నికి చేతికున్న వాచ్ వైపు చూస్తూ కనిపించాడు విరాట్. ఈయనేంటి కళ్ళప్పగించి గడియారం చూస్తున్నారు, కొంపతీసి ఆగిపోయిందా ఏంటి అని అనుకుంటూ దగ్గరికి వెళ్ళి, ఏమైంది విరాట్ గారు, మీ ఖరీదైన వాచ్ రిపేర్కి వచ్చిందా? కానీ ఈ ఊళ్ళో బాగు చేసేవాళ్ళు ఎవరూ లేరే అని వెటకారంగా అంది. హలో పప్పా, నా వాచ్ బాగానే ఉంది, నీకోసమే టైం చూస్తున్నాను. 5 నిమిషాలని చెప్పి ఫోన్ తీసుకొని 10 నిమిషాలు చేశావు, అందుకు శిక్ష అనుభవించక తప్పదు అని కోపంగా చెప్తూ గబుక్కున ఆమె చేతిలో ఉన్న మొబైల్ లాక్కున్నాడు. అది నా మొబైల్, దాంతో మీకేం పని ఉంది, అలా ఎందుకు లాక్కున్నారు అని అడుగుతుంటే ఆమె మాటలు పట్టించుకోకుండా స్విచ్ ఆఫ్ చేసి పాకెట్లో పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్లే వరకు నీకు మొబైల్ ఇవ్వడం జరగని పని. నీ భర్తగా ఇది నా ఆర్డర్. చెప్పిన మాట వినకుండా వేషాలు వేస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు, కాబట్టి కుదురుగా ఉండు అని వార్నింగ్ టోన్లో అన్నాడు. ఆ మాటకి ముఖం ముడుచుకుంటూ, మిమ్మల్ని భరించడం చాలా కష్టం, మీకు మీ ప్రేమకు ఓ నమస్కారం అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది హాస్ని. మరొక 3 రోజులు ఆ ఊరిలో గడిపి బామ్మకి వీడుకోలు చెప్పి ప్రయాణమయ్యారు హాస్ని విరాట్లు. ఆ ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటే బామ్మ కళ్ళల్లో కన్నీరు జలజల రాలింది. మళ్ళీ వీలు చూసుకొని ఈ ముసలి బామ్మ దగ్గరికి వస్తారు కదా అని ఆశగా అడిగింది. ఆమె కళ్ళల్లో బాధ చూసిన హాస్ని ఒక్కసారిగా కౌగిలించుకొని, నేను ఎప్పటికీ మర్చిపోలేను బామ్మ. నా భర్త దగ్గర కాకుండా నేను ప్రేమను పొందిన ఏకైక వ్యక్తి నువ్వు మాత్రమే. నా మనసులో నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నిన్ను చూస్తే నా సొంత బామ్మలా అనిపించావు తప్ప పరాయిదానిలాగా ఎప్పుడూ అనిపించలేదు. అందుకే నేరుగా నీ దగ్గరికి వచ్చి ఇన్ని రోజులు ఇక్కడే ఉండిపోయాను. నీ దగ్గర నేను జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. ఇక్కడికి గుండె నిండా బాధతో వచ్చాను. నీ సాన్నిహిత్యంలో సంతోషంగా మారాను. ఇప్పుడు గుండె నిండా సంతోషాన్ని మోసుకెళ్తున్నాను బామ్మ. నన్ను నీ సొంత మనవరాలుగా భావించి తప్పప్పులు చెప్పావు. నువ్వు చేసిన మేలుకి జీవితాంతం రుణపడి ఉంటాను బామ్మ అని ఎమోషనల్ అయింది హాస్ని. పిచ్చిపిల్ల, నేను చేసింది ఏమీ లేదు. కోడలు, కూతుళ్ళు, మనవడు, మనవరాలు అంతమందున్న ఒంటరి బ్రతుకునాది. నాలో బాధను గమనించి నీ అల్లరితో నన్ను నవ్వించావు. నీ వల్ల
జీవితం చివరి దశలో కొన్ని రోజులైనా ఆనందంగా ఉన్నాను. నీతో జ్ఞాపకాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను తల్లి. ఎవరి గురించి ఆలోచించకు. నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉండు తల్లి అంటూ ఆమెను చేతిని విరాట్ చేతిలో పెట్టి, బంగారు తల్లిని జాగ్రత్తగా చూసుకో బాబు. తనలో కొంచెం తింగరతనం ఉన్న స్వచ్ఛమైన మనసు ఉంది. ఎవరి గురించి చెడుగా కోరుకునే స్వభావం కాదు. ఇంకా చిన్నపిల్ల. తెలిసి తెలియక తప్పు చేస్తే మన్నించు. అన్ని బంధాలు నువ్వే అయ్యి కడుపులో పెట్టుకొని కాపాడుకో. ఇద్దరూ సుఖ సంతోషాలతో జీవించండి. జాగ్రత్తగా వెళ్ళిరండి అని బాధగా చెప్పింది. హాస్ని గురించి మీరేం కంగారు పడక్కర్లేదు బామ్మ. తను నా భార్య. తనంటే నాకు ప్రాణం. మా మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా తనని ఎప్పటికీ విడిచిపెట్టాను. ఇన్ని రోజులు నా భార్యకు ఆశ్రయం ఇచ్చి జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని నమ్మకంగా చెప్పి హాస్నిని కారులో కూర్చోమని పంపించాడు. నా భార్య విషయంలో మీరు చేసిన సహాయం వెలకట్టలేనిది. కానీ నా తృప్తి కోసం ఇది ఇస్తున్నాను. కాదనకుండా తీసుకోండి అంటూ ఆమె చేతిలో ఒక చెక్ పెట్టాడు విరాట్. క్షమించండి బాబు, ఈ చెక్ నేను తీసుకోలేను. హాస్నిని చూస్తే సొంత మనిషిలా అన్న భావన కలుగుతుంది. ఆ ప్రేమతో తనకు ఆశ్రయం ఇచ్చాను. దానికి డబ్బు ఇచ్చి నన్ను బాధ పెట్టకు అని సున్నితంగా తిరస్కరించింది బామ్మ. అలా అనకండి బామ్మ. ఈ డబ్బులు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. జీవితం అంతా మీ రెక్కల కష్టంతోనే బతికారు. మీ వయసులో మీరెంతగా కష్టపడడం మంచిది కాదు. మీ సొంత మనవడిస్తున్నాడు అనుకొని తీసుకోండి. బాధలో ఉన్న వాళ్ళని ఆదుకొని మీ మంచి మాటలతో ధైర్యం చెప్పండి అని ఆమెకు నచ్చచెప్పి చెక్ ఆమె చేతిలో పెట్టి హాస్నితో కలిసి ఆమె కాళ్ళకు దండం పెట్టి కారులో కూర్చున్నాడు విరాట్. ఆ కార్ అక్క నుండి కనుమరుగయ్యే వరకు రోడ్డు మీద నిలబడిన బామ్మ బాధగా లోపలికి వచ్చి విరాట్ ఇచ్చిన చెక్ ఓపెన్ చేసి అందులో ఉన్న అమౌంట్ చూసి ఆశ్చర్యపోయింది. నేను చేసిన సహాయానికి ఇంత ఎక్కువ డబ్బిచ్చి కృతజ్ఞత చెప్పాడా? ఇందులో రాసిన అమౌంట్ నా జీవితం అంతా కష్టపడినా నేను సంపాదించలేను. బహుశా తన భార్య అంటే అమితమైన ప్రేమ అనుకుంటా. అందుకే ఆమెకు ఆశ్రయం ఇచ్చానని ఈ రకంగా కృతజ్ఞత చూపించాడు అని ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. విరాట్ వాళ్ళు ప్రయాణిస్తున్న కారు గ్రామాలన్నీ దాటి దగ్గరలో ఉన్న సిటీకి ఒక 3 స్టార్ హోటల్ దగ్గర ఆగింది. అందులో ఒక సూట్ రూమ్ తీసుకొని హాస్నితో కలిసి నేరుగా లోపలికి వెళ్ళాడు. ఇక్కడ ఆగడం అవసరమా? మనం ఇంటికి వెళ్ళిపోతే బాగుండేది కదా అని దిగులుగా చెప్పింది హాస్ని. బామ్మ ఇంటి దగ్గర నుండి బయలుదేరేటప్పటి నుండి ముభావంగా కూర్చున్న హాస్ని చూసి, ఏమైంది బేబీ, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నావు? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని లాలనగా అడిగాడు విరాట్. ఆ మాటకు నీళ్లు నిండిన కళ్ళతో అతని వైపు చూస్తూ, నాకు బామ్మను వదిలేసి రావడం అస్సలు ఇష్టం లేదు. పాపం ఈ వయసులో ఒంటరిగా గడుపుతోంది. తన పోషణ కోసం ఎన్ని కష్టాలు పడుతుందో కళ్ళారా చూశాను. తనకి ఏదో ఒక సహాయం చేస్తే బాగుంటుంది కదా, చేస్తారా అని ఆశగా అడిగింది హాస్ని. నీ మనసేంటో నాకు తెలుసు బేబీ. అందుకే వచ్చేటప్పుడు చెక్ ఇచ్చాను. అది నీకు చేసిన సహాయానికి నేను చూపించిన గ్రాటిట్యూడ్. అందులో రాసిన అమౌంట్ బామ్మ జీవితం ప్రశాంతంగా బ్రతకడానికి సరిపోతుంది అని చెప్పాడు విరాట్. నిజంగా ఇచ్చారా? కానీ నాకు తెలిసినంత వరకు బామ్మ ఒప్పుకోదు. తనకు సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ. ఏం చెప్పి ఒప్పించారు అని ఆతృతగా అడిగింది. ఏదో ఒకటి చెప్పానులే, కానీ ఇలాగే మొహం మార్చుకొని కూర్చుంటావా, లేక దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూడ్డానికి వస్తావా? ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్లోనే అద్భుతమైన వాటర్ ఫాల్ ఉందట. నేను చూడ్డానికి వెళ్తున్నాను. నీకు రావాలనిపిస్తే నాతో రావచ్చు అని ఆఫర్ ఇచ్చాడు విరాట్. నేచర్ ఎంజాయ్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. మీరు ఒక్కరే వెళ్ళకండి, నేను కూడా వస్తాను అని 5 నిమిషాల్లో రెడీ అయ్యి అతని ముందు నిలబడింది. నీ అవతారం బాగుంది, కానీ ఇలాగే వెళ్తే చలికి గడ్డ కట్టిపోతావు. జర్కిన్ వేసుకొనిరా అని ఆమెను పంపించి తను కూడా రెడీ అయ్యాడు. కాసేపటికి ఇద్దరూ కలిసి అక్కడికి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్కి వెళ్ళారు. కొండపై నుండి కిందకు దిగుతున్న జలపాతం అందాన్ని చూసి హాస్ని మైమర్చిపోయింది. ఆహా, విరాట్ గారు, ఈ ప్లేస్ చాలా బాగుంది అని చిన్నపిల్లల అటు ఇటు పరుగులు పెడుతూ చేతులు చాచి ఆడటం మొదలుపెట్టింది. ఆమె చిన్నపిల్లల అల్లరి చేస్తూ ఉంటే ఆమె ముఖంలో కనిపిస్తున్న స్వచ్ఛమైన నవ్వుని చూస్తూ సైలెంట్గా నిల్చున్నాడు విరాట్. ఇంతలో ఉన్నట్టుండి అమ్మా అని గట్టిగా అరుస్తూ కాళ్ళు పట్టుకొని కూర్చుండిపోయింది హాస్ని. ఆ అరుపుకి వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమైంది బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు? కాలికి దెబ్బ తగిలిందా అని అడుగుతూ ఆమె ముందు ఒక కాలు మీద కూర్చున్నాడు. ఆమె షూ రిమూవ్ చేసి చూసిన అతనికి మడమ దగ్గర ఏదో కుట్టినట్లు ఎర్రగా వాచిపోయి కనిపించింది. కాలికి షూ వేసుకుంటున్నప్పుడు చెక్ చేసుకోలేదా అంటే ఆ షూ తీసి చూసిన అతనికి ఒక పురుగు కనిపించింది. అప్పటికే నొప్పికి ఏడుస్తున్న ఆమె ఆ పురుగు చూసి భయపడి, నా కాలికి ఏమైంది, ఎందుకింత నొప్పిగా ఉంది అని అడిగింది. పురుగు కుట్టడం వల్ల స్వెల్లింగ్ వచ్చింది, డోంట్ వరీ, తగ్గిపోతుందిలే అంటూ చిన్నగా ఆమె కాలికి మసాజ్ చేస్తూ నొప్పిని తగ్గించే ప్రయత్నం చేశాడు విరాట్. కొద్దిసేపటికి రిలీఫ్ అవ్వడంతో ఊపిరి పీల్చుకుంటూ, చాలా థ్యాంక్స్ విరాట్ గారు, మీరు ఇలా చేయడం వల్ల చాలా వరకు పెయిన్ నుండి రిలీఫ్ వచ్చింది
ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పదండి వెళ్దాం అంటూ పైకి లేచిన హాస్ని అతను చేస్తున్న పనిని చూసి షాక్ అయిపోయింది. అయ్యో, నా షూ ఎందుకు విసిరేశారు? ఇప్పుడు నేను కాలికి ఏం వేసుకోవాలి? ఈ ప్రదేశం అంతా ఎలా నడవాలి అని కంగారుగా అడిగింది. ఆ షూ వల్లే నీ కాలికి పురుగు కుట్టింది. అయినా నేను అన్ని రకాల మోడల్స్ చూసుకున్న తర్వాత ఈ అరిగిపోయిన షూ ఎందుకు వేసుకున్నావు? ఎందుకు ప్రతిసారి ఇలాంటి బుద్ధి లేని పనులు చేస్తావు అని సీరియస్ అయ్యాడు విరాట్. అలా అని ఆ పురుగు వచ్చి మీకు చెప్పిందా? ఆ షూ ఏమీ అరిగిపోలేదు. పెళ్ళికి ముందు నేను పాకెట్ మనీతో ఇష్టంగా కొనుక్కున్నాను. దాన్ని మీరు ఉత్తినే విసిరేశారు. అయినా మీరు కొన్న షూ నేనెందుకు వేసుకోవాలి? మీరు వద్దని బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మీరు కొన్న వస్తువులు పట్టుకొని వెళ్తానని ఎలా అనుకున్నారు? మరీ ఇంత ఓవర్ చేయడం పనికిరాదు అని ఉక్రోషంగా వచ్చింది. విరాట్ అతి ప్రేమ ఒక్కొక్కసారి హాస్నికి రిస్ట్రిక్షన్ లాగా అనిపించి ఇరిటేట్ చేస్తూ ఉంది. తనకెంతో ఇష్టమైన షూని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ పడేశాడు అని కోపం వచ్చి అతని మీద అరిచింది. కానీ అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసి ఒక్క క్షణం భయపడిపోయింది. కానీ అడిగితే ఇంకేం చేస్తాడని భయంతో, ఎందుకు అలా తినేసేలా చూస్తున్నారు? నేను అన్న దాంట్లో తప్పేముంది? ముందు వెనక ఆలోచించకుండా విసిరేశారు. నేను ఎలా నడవాలి అని అడుగుతూ ఉంటే సమాధానం చెప్పట్లేదు. నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నాకేమైనా దివ్యశక్తులు ఉన్నాయా? మాట్లాడండి అని గట్టిగా వచ్చింది. నేను నీకు చెప్పాలా అన్నట్లు ఒక చూపు చూసి ఆమె ముందు వీపు ఫేస్ చేస్తూ నిలబడి ఉప్పు మూటలాగా ఎక్కించుకొని కనిపిస్తున్న నడకదారిలో కొండపైకి వెళ్ళాడు. కొండ చివరి నుంచి చూస్తే కింద ఉన్న ప్రదేశం చాలా అందంగా కనిపించింది. నొప్పిని మరిచి కాసేపు ఎంజాయ్ చేసిన హాస్ని తిరిగి వెళ్దామని అడుగుతూ పక్కకు చూసేసరికి కొంతమంది టూరిస్టులు కారుల్లో అక్కడికి వస్తూ కనిపించారు. దాంతో కిందంతా తనను వాంటెడ్గానే నడిపించారని అర్థమైన హాస్ని ఉక్రోషంతో ఊగిపోయింది. ఎందుకని ప్రతిసారి ఇలాంటి పనులే చేస్తారు విరాట్ గారు? అదేదో కారులో వచ్చి ఉంటే ఈ పాటికి వెళ్ళిపోయే వాళ్ళం కదా. నాకు ఈ కాళ్ళ నొప్పి కూడా ఉండేది కాదు. మీరు నడిపించడం వల్ల షూలో పురుగు ఎక్కింది. ఆ వంక చెప్పి బంగారం లాంటి చెప్పులన్నీ నీళ్ళలో పారేశారు. మీకు అసలు మనస్సాక్షి అంటూ లేదు కదా అని అడిగింది హాస్ని. మనస్సాక్షి ఉంది కాబట్టే ఎత్తుకొని తీసుకొచ్చాను. కొండ కింద నడిచావు కానీ కొండపైకి వచ్చేటప్పుడు నేనే కదా మోసాను. ఏదో నీ కాళ్ళు అరిగిపోయినట్టు ఈ గోల ఏంటి? మీ ఇంటికి వెళ్ళగానే పాత వస్తువులన్నీ విసిరేసి కొత్తవి కొంటాను. లేదంటే ఇలాగే ఆలోచించకుండా ఒంటి నిండా ఏదో ఒకటి తగిలించుకుంటావు. ప్యాలెస్లో అయితే నేను కొన్నవే ఉన్నాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు విరాట్. నేను ప్యాలెస్కి వస్తానని మీకెప్పుడు చెప్పాను? ఆ కావ్య ఉన్న గదిలో నేను ఉంటానని ఎలా అనుకున్నారు? మీ కంటికి నేను మరీ అంత చీప్గా కనిపిస్తున్నానా అని కోపంగా అడిగింది హాస్ని. హాస్ని అన్నదానికి విరాట్ ఏం సమాధానం ఇస్తాడు? అనసూయ ఎలాంటి ప్లాన్ వేయబోతోంది? రాజేంద్రవర్మ పెట్టిన మనుషులు విరాట్ వాళ్ళని ట్రాప్ చేయగలుగుతారా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.